కొత్తగా రోడ్లు అవుతున్నాయి, కొత్తగా కొలువులు అవుతున్నాయి, కొత్త కంపెనీలు వస్తున్నాయి, అంతా కొత్తగా చేస్తున్నాం అన్నట్టే చెప్తున్నారు ఏపీ సర్కార్ వాళ్ళు. అన్నిటికి మించి 2 ఏళ్లల్లా అమరావతిని కట్టి చూపిస్తాం అన్నట్టు గట్టిగా చెప్తున్నారు. తాపకోసారి మంత్రులు పోయి పనులు ఎట్లెట్లా చేయాలో, ఏడికించి షురూ చేయాలో చూసొస్తున్నారు. ఇప్పుడు పెద్ద సార్ రాకకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసిర్రు. చూడుర్రి, ఏ రాష్ట్రానికైనా రాజధాని గుండెకాయ సొంటిది. అందుకే ఏపీ సర్కార్ వాళ్ళు అన్నిటికంటే ముందుగాల అమరావతి కట్టాలి, అన్ని తీర్ల ఎగురబెట్టాలి అన్నట్టు గట్టిగానే తిప్పలబడతారు. ఇప్పటికే పనులు చాలు చేయనికే పైసలు తెచ్చుకున్నారు, అన్ని తీర్ల తయారైనరు. పెద్ద ముచ్చటేంటిదంటే అప్పట్లో అమరావతి కట్టుడు పని ప్రధానమంత్రి మోదీ సారి చేతుల మీదకెళ్లే చాలా అయింది. ఇక ఇప్పుడు మళ్ళోసారి పనులు కూడా పెద్దసారి చేతుల మీదకెళ్లే చాలు చేసే ఎగురని చేసిండ్రు. అమరావతి కట్టుడు పనులకు టెంకాయ కొట్టనికనే మోదీ సారు మే 2వ తారీఖున ఏపీకి వస్తున్నాడట. ఆయాల పొద్దుమీకంగా 4 గంటలకు రాజధాని పనులు సారు చేతుల మీదకెళ్లి సురువైతాయట. ఇప్పటికే సచివాలయం వెనకమార పెద్ద మీటింగ్ పెట్టేందుకు ఏర్పాట్లు చేయాలని చూస్తున్నారట. 5 లక్షల మంది పబ్లిక్ ను జమ చేయాలని ఆలోచనలు చేస్తుండ్రు. మంత్రులకో కమిటీ, ఆఫీసర్లకో కమిటీ వేసి మోదీ సారు రాకకు ఏర్పాట్లు ఘనంగా చేయాలని చెప్పిండట ముఖ్యమంత్రి. ఇగిదిట్లుంటే కొత్త సచివాలయం కొరకు దేశంలోనే ఎక్కడ లేనట్టు అమరావతిలో ఐకాన్ టవర్లు కడుతున్నారు. దాని కొరకు 4,000 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేయాలన్నట్టు చూస్తున్నారట. ఒక్కో టవరు 47 నుంచి 39 అంతరాలతోని కడుతున్నారట. 60,000 టన్నుల ఉక్కు అవసరం అంటున్నారు. అబ్బో, మస్తు ఘనంగానే కడుతున్నారు అమరావతి. 2 ఏండ్లల్లా కట్టుడు పనంతా కథం చేసి అమరావతి పేరు చెప్పి దేశం అంతా ఇలాయించాలని చూస్తున్నారట సర్కారు వాళ్ళు. మరిగా చూడాలి ఏమవుతుందో. భూభారతి పోర్టల్ చాలు చేసిన ముచ్చట మొన్ననే చెప్పుకున్నాం కదా. మొత్తం 3 జిల్లాలల్లా జిల్లాకో మండలం లెక్కన 3 మండలాలలో తొలుత చాలు చేస్తామన్నారు. అటెంక ఆడ అయ్యే దాన్ని బట్టి మంచి చెడ్డలన్నీ చూసుకున్నాక తతిమ జిల్లాలల్లా పట్టాలు ఎక్కిస్తామని చెప్పిర్రు. అగో అన్నట్టే ఒక మండలంలో ఇలాగా భూభారతి పథకాన్ని షురూ చేసిర్రు. మరి గా కార్యాన్ని ఎవరు చాలు చేసిర్రు, తొలుత ఏడికించి చాలయ్యింది అంతా ఒక్కసారి అరుసుకుని వద్దాం పార్రి. హైదరాబాద్ శిల్పకళా వేదికల మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ భూభారతి వెబ్సైట్ సాల్వ్ చేస్తే తొలత పైలట్ ప్రాజెక్టు కింద నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఉన్న కాజీపూర్ అనేటి ఊళ్ళే మంత్రి పొంగులేటి సార్ సాల్వ్ చేసిండు బేస్తారం నాడు. ముందుగాల 4 జిల్లాలను తీసుకొని జిల్లాకో మండలం లెక్కన పైలట్ ప్రాజెక్టు కింద పెడతాం, అక్కడి రైతులు ఇచ్చేటి సలహాలను బట్టి రాష్ట్రం అంతటా తీసుకొస్తామని చెప్పినుండే కదా. అగో అందుకనే ముందుగాల ఈడికెంచి సురువు చేసిరు అన్నట్టు. ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ చట్టం కాబోతుంది. ధరణితోని రైతులు పడ్డ తిప్పలేంది, ధరణిలో ఉన్న తక్లీఫ్లేంది, పాత చట్టంతో అయిన నష్టమేంది, కొత్త చట్టం వచ్చినాక ఏం పాయిది ఉంటది అనేటిదంతా పూసగుచ్చిండు పబ్లిక్ కు మంత్రి సారు. 2020 చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. 2025 మన భూభారత చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అగనట పాత చట్టం ఉన్నప్పుడు భూ సమస్యల మీద అధికారుల చుట్టూ తిరిగేడుతుండేనట రైతన్నలు. ఇప్పుడు అధికారులే రైతులు ఇంటికి వస్తాడానికి వచ్చిండు. అంతేకాదు ఇప్పటి సంది గవర్నమెంట్ వాళ్ళకు కట్టేటి ఫీజు కూడా కట్టనక్కర్లేదట. పాత సర్కారు ఉన్నప్పుడు విఆర్ఓలను విఆర్ఏలను తీసేసిన ముచ్చట మీద తప్పు పట్టిండు మంత్రి సారు. ఊరూరుకు రెవెన్యూ అధికారులను పెడతాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అన్ని జిల్లా కలెక్టర్లని, జిల్లాలో ఉండే రెవెన్యూ ముఖ్యమైన యంత్రాంగాన్ని పిలిచి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఏ గ్రామానికి వచ్చి ఇటువంటి సభ అంటే ఏదో ఉపన్యాసం దంచడానికి కాదు, ప్రజల కష్టాలు తెలుసుకోవటానికి, ప్రజలు భూమికి సంబంధించిన విషయాలని తీసుకునే ధైర్యం కూడా ఆనాటి ప్రభుత్వం చేయలే. గిట్లా అంతకు మునుపు ఓట్ల ముంగట చెప్పినట్టే ధరణి పోర్టల్ను తీసేసి భూభారతి అని కొత్త చట్టాన్ని అయితే పట్టుకొచ్చిల్లు గాని చూడాలే మరి ఇప్పుడు భూముల పంచాదులు ఏ పాటి తీరుస్తారో, దీంతో రైతులకు ఎంత బాయిది ఉందో అనేటిదిగా రేపు.
ఆడికొస్తావా ఈడికొస్తావా ఏడికొస్తావు చెప్పు, నువ్వు చెప్పిన జాగాకు నన్ను రమ్మంటావా, నేను చెప్పిన జాగాకు నువ్వు వస్తావా అన్నట్టే మాట్లాడుతుంటారు మన లీడర్ సాబులు. బస్తీ మే సవాల్ అంటుంటారు, ముందు సై అంటే సై అన్నట్టే మాట్లాడతారు కానీ ఆఖరికి ముచ్చట ఎటు ముంగట పడదు. లీడర్ల సవాళ్ళు తాటాకు సప్పుళ్ళు అని అనుకుంటుంటారు చాలా మంది. ఇగో గిట్లనే అయ్యింది ఇక్కడ. ఒకసారి అరుసుకొద్దాం పారి. 7 కొండల మీద రాజకీయం ముచ్చట్లు మాట్లాడొద్దు, రాజకీయం చేయొద్దు అని కూటమి సర్కారు వాళ్ళు వచ్చినాక రూల్స్ గట్టిగానే తీసుకొచ్చిండ్రు. అందుకే కావచ్చు కొండ కింద రాజకీయం నడుస్తున్నది ఇప్పుడు. అదే తిరుపతిలో ఉన్న ఎస్వి గోశాలలో అట్లయితున్నది ఇట్లయితున్నది అని ప్యాన్ పార్టీ వాళ్ళు వారం దినాల సంది పంచాది మోపు చేస్తున్నారు. ఇటు సర్కారు వాళ్ళ దిక్కు నుంచి కూడా వాళ్ళ మీద గట్టిగానే బాణాలు ఎత్తున్నారు. ఇక ఇప్పుడు గా పంచాది ముదిరి పాకానబడి పాండ్రి గోశాల కాడికి అన్నట్టు 2 దిక్కుల లీడర్లు కదిలిండ్రు. కానీ ముందుగాల ప్యాన్ పార్టీ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాల కాడికి పోతా అంత చెకింగులు చేస్తా అన్నట్టు సవాల్ ఇసిరిండు. కానీ ఆయన కంటే ముందుగాలనే పోయి గోశాల కాడ కూకున్నారు కూటమి ఎమ్మెల్యేలు. అందరం కలిసి చూద్దాం రాండ్రి అన్నట్టు పిలిచిండ్రు. అయితే వీళ్ళు వాళ్ళందరూ ఒకటే జాగల కలిస్తే ఏమన్నా లొల్లులు అయితే అనుకున్నారో ఏమో గాని పోలీసు వాళ్ళు ఆగబట్టినరాట. నీదికెళ్ళి పోతే ఏ 2-3 పోవాలి గాని 100 మంది పోతే ఎట్లా అన్నట్టు మాట్లాడినరాట పోలీసు వాళ్ళు. అందుకే భూమన సారు రోడ్డు మీద వండుకొని నిరసన చేసిండు. ఇంకో దిక్కు ఏమాయ వస్తానన్నావు ఇంకా రాకపోతేవి అని కూటమి ఎమ్మెల్యేలు భూమనకు ఫోన్ చేసి మాట్లాడిండ్రు. మీకు ఇమీడియట్ గా ఎస్కార్ట్ అరేంజ్ చేస్తాము. మీరు 5 మంది కన్నా ఎక్కువ రావద్దు. మేము పంపిస్తామండి, ఎస్పీతో మాట్లాడతాము. ఎప్పుడు ఎస్పీతో మాట్లాడతాము, మీకు పంపిస్తాము. మీరు ఇంటికి పోలీసు వాళ్ళు రానిత్తలేరని అటు దిక్కు నుంచి మాట్లాడితే బండ్లు పంపిస్తాం ఎక్కి రాండ్రి అన్నట్టు వీళ్ళు పిలిచిండ్రు. ఇంకో దిక్కు పోలీసు వాళ్ళను పెట్టి రానియకుండా అడ్డం పడ్డరు. మళ్ళా వాళ్ళే ఫోన్లు చేసి పిలిచిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు ప్యాన్ పార్టీ వాళ్ళు. గిట్ల నడిచింది గోశాల పంచాయతీ. రాండ్రి రాండ్రి చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండ్రు లీడర్ సాబులు. కానీ ఒకళ్ళకొగళ్ళు ఆఖరి దాకా ఎదురుపడ్డది లేదు. గోశాల ముచ్చటేమో గాని లీడర్ల రాజకీయమే జోరుగా నడిచింది. వాళ్ళు అటే ఉన్నారు, వీళ్ళు ఇటే ఉన్నారు. ఇదేం కొత్త కాదు, ఎప్పుడు గిట్టనే అవుతుందిలే అనుకుంటారు పబ్లిక్. మొన్న వరంగల్ మంత్రి సురేఖక్క కొలువుల జాతర పెడితే అబ్బో కొట్టుకున్నట్టే అయ్యింది కథ. అందరూ చూసే ఉంటారు. శీతం పబ్లిక్ వచ్చిర్రు. వాళ్ళను ఆగబట్టుడు ఎవ్వళ్ళ వశం కాలేదు. 60 కంపెనీలు 11,000 కొలువులు అనేటాళ్లకు పుట్టవలిగి శీవలు వచ్చినట్టే వచ్చిర్రు నిరుద్యోగులు. అయితే కొలువుల జాతర పెట్టి అందరికీ కొలువులు ఇప్పించిన సురేఖక్క తనోళ్లకు ఓ కొలువు కావాలని ఇంకో మంత్రిని అడిగింది. గిదే ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్లా గిర్ర తిరుగుతుంది. మంత్రి కొండ సురేఖక్క ఏం చేసినా ఏం మాట్లాడినా రాష్ట్రం అంతా ఎరకైతుంటది. గిట్లనే మొన్న కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్ల మీద సర్కారోళ్ళు ఓ యాప్ తయారు చేసి విడుదల చేసిండ్రు. మంత్రి శ్రీధర్ బాబు సారు ఆఫీసర్లంతా కూకొని ఆ యాప్ గురించి మాట ముచ్చట్లు చేసిండ్రు. అయితే ఈ ముచ్చట్లన్నీ ఒడిచినాక మైకుల ముంగటికేంచి లేచిపోయేటప్పుడు ఏమైందంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఆగో గట్లయింది. అన్న మనవాడు విమానాల ఇంజనీరింగ్ చదివిండు, కొలువు పెట్టి అన్న అని మంత్రి శ్రీధర్ బాబు సార్ని అడిగింది సురేఖక్క. మరిగా అడిగింది తోటి మంత్రేనాయే, అందుకే పెట్టిద్దాం అన్నట్టు మాట్లాడిండు సారు. గా మైకులు బంద్ చేయలేదని తెలుసో తెలియదో మరి సురేఖక్కకు చూసుకోకుండానే కొలువు పెట్టి అన్న అని అందరు ముంగట్నే అడిగింది. ఇక ఇప్పుడు గీ ముచ్చట ఇంటర్నెట్ లో యమ తిరుగుడు తిరుగుతాంది. మొన్నటి సంది ఎక్కడ చూసినా గిదే వీడియో కనిపిస్తాంది. మీ చుట్టాల పిల్లలకే కొలువులు ఇప్పించుకుంటారా అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే రాష్ట్రంలో ఉన్న లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటిది అని ఇంకింతమంది కామెంట్లు రాస్తున్నారు. టాలెంట్ ఉంటే కొలువు దానంతట అదే వస్తుంది, గిట్ల మంత్రి సార్ను అడుగుడు ఎందుకు అని ఇంకింతమంది నెట్టన్నలు కామెంట్లు రాస్తున్నారట. ఏమైనా సురేఖక్క ఎప్పుడేం చేసినా ఏం మాట్లాడినా గిట్ల చినిగి చాటంతా అవుతుంటది ఏందబ్బా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. చాలా మందికి కళ్ళు తాగుడు అలవాటు ఉంటుంది. పొద్దంతా పనిచేసి పొద్దుముకి ఇంత కళ్ళు తాగితే గాని కంటి మీదకి కొనుకురాదు. వందలు పెట్టి మందు తాగలేనోళ్లకు కళ్ళే దిక్కు. ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నపొల్లగాండ్లు అనే లేదు, చెట్లకించి వచ్చేటి రసం కాబట్టి అందరూ తాగుతారు. మళ్ళా పేయికి మంచిదని కూడా చెప్తుంటారు. ఆయమన్నా కళ్ళు తాగితే మంచిదే గాని కల్తీ కళ్ళుకు అలవాటు పడితేనే ఇగో గిట్ల అవుతుంది. మరి
గీ తాత చెట్టు కింద అడ్డం పడ్డాడు. గీ అవ్వకు ఎండకు పానం పిసపిస అయినట్టున్నది. అడ్డం పడుతుంటే పట్టుకున్నారు పక్క పోయింట్ ఉన్నోళ్ళు. గీ అక్క అసలే అడ్డం పడిపోయింది. ఎండకు గిట్టనేమో అనుకున్నారు కాదు. మరి ఎందుకంటారా? ఎందుకో వాళ్ళని అడుగుదాం పారి. ఏమైందవ్వా మీ ఊరోళ్ళకంతా ఎందుకట్టాయిలు? కళ్ళు రోమకు బారకపోయింది సార్. మాకు పిచ్చి లేస్తున్నది. మాకైతే రోజు 2 సీసా 1 సీసా దాగి బుక్కెడు బోధింట ముసళ్ళు. ఆగో కళ్ళు లేక పానం అటు ఇటు అవుతుందట. కళ్ళు రోమానికి వాకిందట. ఒంట్లో నెత్తుడి కంటే ఎక్కువ కళ్ళే వాడుతున్నట్టున్నది చూస్తుంటే ఊరోళ్ళకు. అంటే కళ్ళు లేకనే గిట్ట అడ్డం పడుతుంటావా అవ్వా? అప్పుడు ఒక పని అట్లా పిసలేసి మంది అంటారు చచ్చిపోయారే మన మంది. 10 రోజులే 12 రోజులే కళ్ళు లేక. అది ఊళ్ళో కళ్ళు అమ్మనియట్లేదట ఆప్కాట్ పోలీసు వాళ్ళు. కళ్ళు లేక 10-12 వద్దులైతుందట ఊరోళ్లకు. మా కాళ్ళు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాళ్ళు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కల ముదురుకుంటున్నాం. కాళ్ళు రెక్కలు వీకపోతున్నాయట. తిన్న తిండి వంట పడతలేదట. కుక్క ముసురుకున్నట్టే ముసురుకొని పండుకుంటున్నారట ఊరంతా. కూటి కోసం కోటి తిప్పలంటారు కానీ కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో ఉన్న మల్లాపూర్ ఊరు పబ్లిక్ కళ్ళు కోసం కన్న కష్టాలు పడుతున్నారు. కళ్ళు లేక ఆడోళ్ళనే కుక్క పిల్లలోలుగానే కూలబడుతున్నారు. ఇట్లా వారం 10 వద్దుల కింద కల్తీ కళ్ళు తాగి ఊరోళ్ళకంతా పానం అడిట్ అయ్యి దావకాండ్లో పడ్డారు. పబ్లిక్ పానాలకు తిప్పలైతుందని ఆప్కారోళ్ళు కల్తీ కళ్ళు ఊళ్ళకు రానియకుండా చేసేటోళ్ళకు ఇగో ఇదోటి మోపు చేసిరు. ఊరంతా ఒకదాన కూడి ముసలోళ్ళు ముడుగోళ్ళు మొత్తల పొంటి కూసుంటున్నారు. కళ్ళు తెలగిలేస్తున్నారు. కాళ్ళు రెక్కలు వీక్కపోతున్నాయని అంటున్నారు. కళ్ళు లేకుంటే ఊరోళ్ళంతా కాలం చేసేటట్టే ఉన్నారు చూస్తుంటే. చూడాల మరి అధికారులు ఏం చేస్తారో ఈ పంచాయతీగా. పలానోళ్ళ పిల్ల బాగా చదువుతుంది, పలానోళ్ళ పిల్లగానికి మంచిగా చదువు వస్తుంది, పలానోడు ఈసారి పక్క కొలువు కొడతాడరా అని అనుకుంటుంటారు ఊళ్ళలో పబ్లిక్. అరే ఒంట్లే పానం మంచిగా లేక 1 మార్కు తగ్గింది కానీ పానం బాగా లేకున్నా బడి బంద్ పెట్టదు మా బిడ్డ అని మస్తుగా చెప్పుకుంటుంటారు అమ్మ నాయనలు. బిడ్డలు కొడుకులను సర్కార్ కొలువులు వచ్చేటి దాకా చదివిపియాలని కలలుగా అంటుంటారు. అగో అట్లా ఒక నాయన కన్న కలలను నిజం చేసిందో బిడ్డ. ఖమ్మం జిల్లా మిట్టపల్లి ఊళ్ళో ఉండేటికి చెల్లె 5 సర్కార్ కొలువులు కొట్టింది. పేరు జంగం జ్యోతి శిరీష. అమ్మ శారద, నాయన ఫౌలు కూలి పనులు చేసుకుంటా 2 బిడ్డల్ని చదివిస్తే పెద్ద బిడ్డ ఒక్కటే ఏడాదిలో 5 కొలువులు కొట్టింది. నేను ఎప్పుడు కూడా ఆడపిల్లగాలని ఆలోచించలేదు. చదువు విషయంలో చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుకుంటాం. మేము చదివించామండి పాపల్ని. నాకు ఈ పేరు తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి బిడ్డ పుట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మా కూతురికి జాబులు రావటం చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. మాకు చదువు రాకపోయినా కానీ మా తమ్ముడు ముందుండి వాళ్ళు నడిపించుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చింది. మస్తు మురుస్తున్నారు అమ్మ నాయనలు. మొదలు గురుకులం టీచరు, అటంక స్కూల్ అసిస్టెంట్, గ్రూప్ 4 అంగన్వాడీ సూపర్వైజరు, ఇప్పుడు గ్రూప్ 1 ర్యాంకులు. రాష్ట్రంలో 604 ర్యాంక్ వస్తే మల్టీ జోన్ 1 కింద 159 ర్యాంక్ వచ్చింది. ఎస్సీ కోటా కింద 25 ర్యాంకు, మహిళా కోటా కింద 7 ర్యాంకు కొట్టింది గ్రూప్ 1 పరీక్షలకి చెల్లె. మా నాన్నగారు టాపీ పని చేస్తారు, మా అమ్మ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంది. సో వాళ్ళిద్దరు ఎంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నా సరే, వాళ్ళు చదువుకోకపోయినా సరే, సో వాళ్ళకి చదువు విలువ అనేది అర్థమైంది. సో వాళ్ళు పని చేస్తున్నట్టు మేము పని చేయకూడదు, వాళ్ళు ఎండలో కష్టపడుతున్నట్టు మేము ఎండలో కష్టపడకూడదు, మేము ఉన్నతంగా ఉండాలి అని చెప్పి నన్ను మా చెల్లిని, 2 ఆడపిల్లలైనా సరే మా అమ్మ నాన్న అలాగే మా మామయ్య ఎప్పుడు నాకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇబ్బందులలో ఉన్నప్పుడు మేనమామ సాయం చేసిండట చెల్లెకు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే చెల్లెకు చిన్నప్పటి సందే ఒంట్ల పానం మంచిగా ఉండదట. ఒంట్లో సరిపోని నెత్తులు లేక 50 సార్లు అంటే రక్తం ఎక్కించుకున్నా అని చెప్పుకుంటా మస్తు బాధపడ్డది. సో నాకు ఎనిమియా ఉంది. సో ఎనిమియా అంటే నాకు సో ఫస్ట్లో డయాగ్నోస్ అవ్వకపోవటం వల్ల తరచూ బ్లడ్ ఎక్కివ్వటం జరిగింది. సో కొన్ని రోజులు అలా బ్లడ్ ఎక్కిస్తూనే ఉన్నారు. తర్వాత నాకు డయాగ్నోస్ చేసుకున్న తర్వాత నుంచి నేను ట్యాబ్లెట్స్తో వచ్చాను. సో ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా మీరు అన్నట్లే నేను ఫిజికల్లీ వీక్ కానీ మెంటల్లీ వీక్ కాదు. ఎందుకు మెంటల్లీ వీక్ కాదంటే నా ఫ్యామిలీ పరిస్థితుల్లో నన్ను వీక్ నుంచి నేను స్ట్రాంగ్ అయ్యేలాగా చేశాయి. ఆగనాట చిన్నగున్నప్పటి సందే ఒంట్ల పానం మంచిగా లేకుండుండేనాట. అయినా చదువు మీద ఉన్న కాయిస్తోని 1 ఏడాదిలో 5 కొలువులు కొట్టింది అన్నట్టు. అంతేకాదు సివిల్స్ కొలువు కొట్టాలనేది చెల్లె కోరికాట. సంకల్పం గొప్పదైతే లక్ష్యం చాలా చిన్నగా అవుతుంది అని అంటుంటారు. 5 కొలువులు కొట్టినా నీకు సివిల్స్ ఉద్యోగం కొట్టుడు పెద్ద కష్టమేం కాదు తీసేళ్ళే. మంచిగా చదువు, సివిల్స్ లో కొలువు వచ్చినాక మల్లోపాలు నీ వార్త మేమే రాస్తాం గానీ మా పటాస్ వార్తల తరపుకేంచి కూడా నీకు ఆల్ ది బెస్ట్.
ఇప్పుడంటే మొత్తం ప్రైవేట్ బళ్ళు వచ్చినాయి గానీ కొన్నేళ్ల కింద ఎటు చూసినా సర్కార్ బడి హవానే నడిచింది. బగ్గ చదువు ఉన్న పంతుళ్ళు, సరిపోను సవలతులు, పెద్ద పెద్ద తరగతి గదులు, బడి బట్టలు, బుక్కులు, పెన్నులు ఇచ్చి అన్ని తీర్లా అరుచుకున్నది గా సర్కార్ బడి. కానీ అసొంటి గవర్నమెంట్ బళ్ళు ఇవాళ పిల్లలు లేక అంతా పడవడ్డట్లే అవుతున్నాయి. అందుకే పొల్లగాండ్లను సర్కార్ బళ్లకు పంపాలి అని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ కార్యం పెట్టిర్రు. పిల్లలు బళ్లనే ఉండాలే, మన బడి, అమ్మ ఒడి, సర్కార్ విద్య, సత్తా కలిగిన విద్య, మమ్మలను నమ్ముర్రి, మా బళ్లకు తోలుర్రి, బడిబాట భవితకు బాసట అని గిట్ల తీరు తీరు ప్లకార్డులు పట్టుకొని జులూస్ తీస్తున్న గీ పొల్లగాండ్లను చూస్తుర్రు కదా. గీ బళ్లనే అయ్యింది ఆ కార్యం. ఇది సంస్థ నారాయణపురం మండలం పుట్టపాక అనే ఊళ్ళో ఉన్న సర్కార్ బడి. అయితే సర్కార్ బళ్లలో చాలా మటుకు పొల్లగాండ్ల సంఖ్య తగ్గింది గాని ఈ ఊళ్ళో మాత్రం తగ్గుడు కాదు, ఉల్టా పెరుగుతుందట. ఇది చూసిన జిల్లా కలెక్టర్ సారు ఇంకా చదువుల అధికారులు అందరూ ఈ ఊరోళ్ళ లెక్క సర్కార్ బళ్ల పొల్లగాండ్ల సంఖ్య పెంచాలి అని చెప్పి ఈ బడిబాట కార్యం పెట్టిర్రు. అందుకే పొల్లగాండ్లను వేసుకుని ఊరంతా కలే తిరిగి సర్కార్ బడి గొప్పతనం చెప్పిర్రు. సర్కార్ బళ్లే పంతులు ఎట్లుంటారు, చదువు ఎట్లుంటది, సవలతులు ఏముంటాయి అని జనాలకు పూసగుచ్చిర్రు. అంతేకాదు పొల్లగాండ్లు చదువుల పాటలకు డాన్సులు వేస్తుంటే అయ్యవ్వలు చూసి మస్తు మురిసిపోయిర్రు. ఊరోళ్ళేమో అంటుర్రు, మా పాప ఇందులో ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. గతంలో ప్రైవేట్ స్కూల్లో చదివించుంటే ప్రైవేటు విద్య కావాలనేసి తర్వాత చూస్తే ఇక్కడ నాణ్యమైన విద్య అందిస్తున్నందున తర్వాత తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేశాను. ఇప్పుడు మా పాప ఈ క్లాస్ లో టాపరు, 4th లో గానీ 5th లో గానీ తనే టాపరు. చాలా చక్కగా చెప్తున్నారు. విద్యా బోధన అసలు ప్రైవేట్ పాఠశాల ధీటుగా నడుస్తుంది, చాలా చక్కగా ఉంది. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు చాలా చక్కగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చాలా సంతోషంగా ఉందండి. పిల్లలు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయితేనే చాలా బాగుంటది. అంతే మరి, వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్ బళ్లకు తోలుడు కంటే పరీక్షల పాస్ అయిన పంతులుండే సర్కార్ బడికి తోలితేనే చదువు మంచిగుంటది. ఎంఈఓ సారేమో మాట్లాడుతుండగా, ఎంపీపీఎస్ పుట్టపాకలో దాదాపుగా 200 మంది విద్యార్థులతోని ఇంత ఘనంగా ఒక పండగ లాగా, ఒక జాతర లాగా జరుపుకుంటున్నాము. ఇంత స్ట్రెంత్ ను కాపాడుకున్నటువంటి మా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ యొక్క పుర ప్రముఖులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, యువతకు అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఊళ్ళో సార్లు మంచి గుర్రు కాబట్టే పొల్లగాండ్లు ప్రైవేట్ బళ్లకు పోకుండా వస్తుర్రు. గిట్ల ఇదే తరీకల అన్ని దిక్కులో ఉంటే గవర్నమెంట్ బడికి పొల్లగాండ్లు వద్దన్న ఊరికొస్తారు. అటు అందరూ సార్లు కూడా సర్కార్ ఇచ్చే జీతానికి పూర్తి న్యాయం చేయాలి. అది కావాలంటే నియతగా చదువు చెప్తే చాలు. సర్కార్ బళ్ళు మళ్ళా కలకలలాడతాయి చూసుకోర్రి సారు అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. చిరుతపులి వార్తలంటే మనకు టక్కున యాదకొచ్చేది ఆదిలాబాదు ఇంకా కొమరంభీం జిల్లాలే. ఎందుకంటే అటంతా జంగిలే కాబట్టి ఏనో ఒక దగ్గర నుండి వచ్చి అడ్డేసేది. దాంతోని అటు జనాలకు ఇటు పోలీసులకు కంటి నిండా నిద్ర ఉండకపోయేది. కానీ ఎంతసేపు అక్కడనే ఉండాలా, హైదరాబాద్ రావద్దా అని అనుకున్న ఓ చిరుతపులి ఏకంగా పటాన్ చెరువుకెంచి పట్నం వద్దామని చూసింది. కానీ ఇంతల్నే అధికారులు అడ్డం తగిలిర్రు. అటెంక ఇగో నేను లోపల సిక్కి మీరు బతికిపోయారు గాని లేకుంటే ఒక్కొక్కలకు నేను అరిసే అరుపులకు ప్యాంట్లు తడుపుకునేటోళ్ళు, ఎగబడితే ఏ పీస్ కా పీసు కథం అయ్యేటోళ్ళు. నేను బోన్ల పడ్డది చూసి నన్ను తీర్బాటకంగా చూస్తుర్రు గాని ఏదమ్మా ఒక్కసారి తాళం దియ్యుర్రమ్మా నేనేందో చూపిస్తా అనే రేంజ్ లో చూస్తుంది చూడుర్రి. ఇగో గీపులే ఆర్సీపురం కాడున్న ఇక్రిసాట్ల చిక్కింది. అయితే 3 వద్దుల సంధి 2 చిరుత పులులు అక్కడక్కడ జంగల్లో తిరుగుతున్నాయట. అధికారులు చుట్టుపట్టు ఏం నడుస్తుందో డ్రోన్ కెమెరాలు పెట్టి చెక్కింగ్లు చేస్తుంటారు కదా. గట్ల చెక్కింగ్లు చేస్తుంటే 2 చిరుతలు కెమెరాకు చిక్కినాయి. ఈగేముంది ఓరక్కు పులులు ఏడంగొచ్చే ఇక్కడెందుకు తిరగబట్టే అని ట్రాప్ కెమెరాలు పెట్టి వాటి జాడ పట్టిర్రు. ఎమ్మటే 2 బోన్లు తెచ్చిపెట్టి అండ్ల దానా పెట్టిర్రు. అట్లా అధికారులు చేసిన ఎకమత్ పనిచేసి మొత్తానికి బేస్తారం తెల్లారగట్ల 2ంటికి ఒకటి చెక్కింది. ఇక పట్టుబడ్డ ఈ చిరుతను పాయలంగా ఓ బండి ఎక్కించుకొని పట్టణంలో ఉన్న జూ పార్కు కొంచెం వైర్రట. అటు 2 ఒకటి పట్టుబడ్డది గాని తతిమది ఎటువాయే అని మళ్ళా ఎంకలాట షురు చేసిర్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఈ చిరుతలు అటు దిక్కు ఇట్లా తిరుగుడు ఇదేం కొత్త కాదట. ఇంతకు మున్పు కూడా ఇట్లనే వచ్చి అటు ఇటు తిరిగినాయట. అయినా సరే దీపం మనదని ముద్దు పెట్టుకోలేం కదా, మన దిక్కు తిరిగినంత మాత్రాన మన పులులు కావుగా అని చెప్పి ఒడుపుతోని గిట్ల ఒక్కదాన్నైతే పట్టేసి ఇంకో దానికోసం ఎంకులాట చాలు చేసిర్రు. మరి గదెప్పుడు చిక్కుతుందో ఏమో గాని గీ ముచ్చట్లిని గజ్జనం అనుకుతుర్రు అక్కడి దిక్కు పబ్లిక్. చూడాలి మరిగా ఏమైతుందో. ఈగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అయి కూడా ఒకసారి చూసేర్రి.
నిన్న మన పటాస్ వార్తలలో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం దౌల్తాపూర్ అనే బళ్ళే స్లాబ్ పెచ్చులు ఊసిపడ్డాయి, పొల్లగాండ్లకు దెబ్బలు తగిలినాయి అని వార్త వేసినుంటివి కదా. అగొక్క ముచ్చట చూసిన ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి సారు దన్న బడికడికి పోయిండు. బడి హాలత్ చూసిన సారు అంత పడవడ్డట్లున్నది, ఈ వారం దినాలు షెట్ల కింద కూసోబెట్టుర్రి, అటెంక పెద్ద సార్లకు ముచ్చట ఎరక చేసి మంచి బడి దబ్బినే కట్టించే ఉపాయం చేస్తా అని మాట్లాడుకొచ్చిండు. సరే సార్ మంచి ముచ్చటే, మరి 2 నెలల దాకా ఎట్లాగో ఎండాకాలం తాతీళ్లుంటాయి కాబట్టి గా బడేదో దబ్బిన పూర్తి చేయుర్రి, లేకుంటే సర్కార్ బడికి చెడ్డ పేరు వస్తది అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కొందరు చిల్లరగాళ్లు ఏం చేసిర్రో చూడుర్రి. ఇది జూలూర్పాడు మండలం కోయ కాలనీలున్న సర్కార్ చిన్నబడి. అయితే బళ్లే కొందరు మక్కరగాళ్లు జ్వరబడి తలుపులు తాళాలు పగలగొట్టిర్రు. బీర్వా తాళం ఇరగొట్టి అందున్న వస్తువులు ఎత్తుకపోయిర్రు. సౌండ్ బాక్సులు ఇంకా పొల్లగాళ్లకు అక్కడికొచ్చే శానా వస్తువులు పగలగొట్టి కొన్ని ఎత్తుకపోయిర్రట. అయితే 3 నెలల కింద కూడా గిట్లనే అయిందట. మరి పోలీసులు ఏం చేస్తుర్రో ఏమో గాని గా చిల్లరగాళ్ల వ్యవహారం చేయంగా పొల్లగాళ్లు బడికి రావాలంటే బుగులు పడుతుర్రు. అయ్యా పోలీసార్లు జర్రగా లెవెల్లో దొరకబట్టి మీ స్టైల్ అరుసుకోర్రి, ఈ బడి పొల్లగాళ్లకు దయనం చెప్పుర్రి అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. చూడాలి మరి ఇక పోలీసులు ఏం చేస్తారో. పట్నంలో ఉన్న తూకుంటల ట్రాఫిక్ రూల్స్ మీద సోయ కలిగిచ్చిర్రు పోలీసోళ్లు. ఓ కాలేజీకి అడిగి పోయిన పోలీసులు గిట్ల బండి మీద పెట్టిన టీవీలా బండ్లు ఎట్లా నడపాలే ఎట్లా నడపొద్దు అని పొల్లగాండ్లకు చూపించిర్రు. కట్లు కొడుతున్నప్పుడు మజా అనిపిస్తది గాని ఏదన్నా టక్కర్ అయితే పానాలు గాల్లే కలుస్తాయి. అటెంక కేసులు కోర్టులు అని పెద్ద పంచాదులు ఉంటాయి కాబట్టి పైలంగా ఉండాలి, ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని చెప్పుకొచ్చిర్రు. అంతేకాదు అందరూ పైలంగా బండ్లు తోలుతాము, ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తాము అని ఓటు పెట్టుర్రి అని అందరితోని ఒట్టు తినిపించిర్రు. ఇళ్లలో మీ అయ్యవ్వలు మీకోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి వచ్చిపోయే తోవల చూసుకొని పోవాలి అని పూసగుచ్చిర్రు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.